హలో అండి, నేనైతే మసాలా వంకాయ ఫ్రై చేస్తున్నాను. ముందుగా పావు కిలో వంకాయలు తీసుకున్నాను. గ్రీన్ చిల్లీ, చిన్న ఎల్లిగడ్డలు, అల్లం, ఉల్లిగడ్డ, కారం పొడి, మసాలా, పసుపు, సాల్ట్ తీసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ముందుగా మిక్సీ జార్ పెట్టేసుకొని ఇందులో ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి. ఇందులో ఇవన్నీ వేసేసుకోవాలి. మసాలాలు కూడా ఇందులో వేసేసుకున్నాను. మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్లో సాల్ట్ వేసుకోవాలి. వంకాయలు కట్ చేసుకుంటాకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలి. నేనైతే కట్ చేసుకున్న వంకాయలు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టేసుకొని వంకాయ ఫ్రై చేసుకుంటాకి 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి. మిక్సీ పెట్టేసాం కదా, ఇది శుభ్రంగా వంకాయల్లో పెట్టేసుకోవాలి. మనం మంచిగా వంకాయల్లో పట్టేసుకున్నాను కదా, ఆయిల్ వేసుకున్నాను కదా, ఆయిల్ ఎక్కింది. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న ఇంట్లో వేసుకోవాలి. వంకాయలు పెట్టేసుకున్నాం కదా, మిగిలిన మసాలా కూడా ఇంట్లో వేసేసుకోవాలి. రబ్బర్ కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను నేను. ఇలా మంచిగా పెట్టుకోవాలి. ఇలా కలుపుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఫ్రై అయిపోయింది, చాలా మెత్తగా. సిమ్లోనే పెట్టుకోవాలండి, అడుగున పట్టేస్తుంది. అలాగే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో 2 నిమిషాలు అయితే అయిపోతుంది. ఫ్రై అయితే అయిపోయిందండి. మసాలా ఫ్రై దాంట్లో తీసేసుకోవాలి. తీసేసుకుంటామండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మునగాకు వంకాయ ఫ్రై. మునగాకు వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.